ఏళ్ల వయసులో ఏం మూట కట్టుకెళ్దామని సార్ ఇదంతా, ఈ రాజకీయం ఏం మూట కట్టుకెళ్దామని? మీరు హిందువే, నేను హిందువే. పవన్ కళ్యాణ్ రకరకాలు, ఒక సంవత్సరంలో క్రిస్టియన్ ఉంటాడు, ఒక సంవత్సరంలో ఏది మన పేరంటే ముస్లిం ఉంటాడు, ప్రస్తుతం హిందువుగా ఉన్నాడు. అంటే ఆయనకు ఒక పీరియడ్, లార్వా, ప్యూపా, లార్వా ఇట్లా దశలు ఉంటాయి కదా. సీతాకోక చిలుక, గొంగళ పురుగిగా అట్లా దశలు ఉంటాయి ఆయనకి. ఒక దశలో యేసుక్రీస్తు, ఒక దశలో అల్లా, ఒక దశలో ఇప్పుడు ప్రస్తుతం హిందూ, నెక్స్ట్ ఏముంటుందో తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరు తీసేయండి. సిక్కు నవ్వకండి, సీరియస్. బాలకృష్ణ గారు కోపం వస్తుంది, సీరియస్గా ఉండి, సీరియస్ విషయాలు చెప్పేప్పుడు సీరియస్గా ఉండాలి. సిక్కు అట్లా ఆయన రకరకాలుగా ఒక్కొక్క దశలుగా ఉంటాడు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క మతం. చంద్రబాబు గారు మీరు హిందూ, నేను హిందూనే కదా, చెప్పండి ఇప్పుడు అసలు ఏంటి? అసలు బూట్లు వేసుకుని దేవుడికి పూజ చేయటం అపచారమా, పవిత్రమా, అపవిత్రమా? బూట్లు వేసుకుని దేవుడి ఫోటో తీసుకుని పట్టుకుని తిరగటం పవిత్రమా, అపవిత్రమా, అపచారమా? చెప్పండి సార్ మీరు. బూట్లు వేసుకుని శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి, హైందవ సాంప్రదాయం ప్రకారం జరగాల్సినటువంటి శంకుస్థాపన, శంకు పెట్టి, పాల చెట్టు పెట్టి, పాలమండ పెట్టి, పసుపు కుంకుమ పూజ చేసి, భూమి ఉన్నంత వరకు ఈ ఇల్లు చల్లగా ఉండాలని చెప్పని దేవుణ్ణి కోరుకునేటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేయొచ్చా? అపవిత్రమా, అపచారమా? అది చెప్పండి సార్. చూడండి, వారు పోస్తున్నారు, శంకు మీద పాలు పోస్తున్నారు. అదే చూడండి ఒకసారి, వారి షూ ఉన్నాయి లేకుండా, కవచకుండలాలు ఆయనకి, కర్ణుడి కవచకుండలాగా ఆయనకి బూట్లు కవచకుండలాలు. మీరు హిందూ, మేమందరం నమ్మాలి. ఇంకో మాట అన్నారు వారు, అప్పన్నకి 4,65,00,000 వచ్చినాయి, పిఏ అప్పన్న అన్నాడు. సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పింది సార్. మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పింది. జంపు వెంటనే మనోడు టికెట్ ఎవడు కొన్నాడు? ఏ బాబాయ్ కొన్నాడు? ఏ మామయ్య కొన్నాడు? చెప్పే ధైర్యం మీకుందా? మీరు ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పిఏ శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మళ్ళీ బర్రని అమెరికా నుంచి మంది దిగాడు. ఎవడు కొన్నాడు టికెట్? ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటున్నా. మీరు ఎన్ని పాపాలు చేస్తారో, ముద్దాయిగా తెలంగాణలో మీరు లంచం ఇచ్చేప్పుడు దొరికిపోయినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారేమో అని చెప్పని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇక్కడ దాచాను అని చెప్పిన అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనే దాచాను, తెలంగాణ పోలీసులకు పట్టుకెళ్లకుండా. ఎవడు పాపాలు చేస్తున్నది? ఎవడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాపాలు చేస్తున్నది? ఎవరు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మీరు మీ పిఏ 2,000 కోట్లు, సుబ్బారెడ్డి గారి సుబ్బారెడ్డి గారి పిఏ ఇప్పుడు ఎక్కడున్నాడు? మొన్నదాకా ఎక్కడున్నాడు? ఇప్పుడు అప్పన్న ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నారు సార్? మీ ఎంపీ గారు నెల నెల డబ్బులు ఇస్తున్నాడు కదా, 25,000. మీ ఎంపీ గారి దగ్గర ఉన్నాడు కదా, టీడీపీ ఎంపీ దగ్గరే. మరి మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు, అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళందరి దగ్గర నుంచి ఎందుకు వచ్చినాయి డబ్బులు? నేను చెప్పట్లా, మోడీ గారి గవర్నమెంట్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇచ్చింది.
ఏ మార్చడంలో మీరు ముదురు కాబట్టి దేనైనా అమరుస్తారు. ఇవాళ అన్నీ ముడుచుకోవచ్చు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుని మీరు జైల్లోంచి బెయిల్ మీద ఆరోగ్యం బాగాలేదని కేసు తప్పుడు కేసు అని మీరు బయటికి రాలా. నా ఆరోగ్యం బాగా చెడిపోయింది, రేపో మాపో చచ్చిపోతానని చెప్పని రిపోర్టులు సబ్మిట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు. హెల్త్ కండిషన్స్ మీద ఇవాళ కేసు ఉందా లేదా అని అడిగితే కేసు ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం సిగ్గుపడకుండా మీరే మీ కేసును మూయించుకుంటారు. నిజంగా మీరే వెంకటేశ్వర స్వామిని నిజంగా నమ్మేట్టయితే, మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అయితే దాన్ని మూయకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ కేసు ఉండటం కరెక్ట్ కాదు, తెలంగాణ కోర్టుకో లేకపోతే బీహార్ కోర్టుకో ఢిల్లీ కోర్టుకో ట్రాన్స్ఫర్ చేయాలి కదా. చెయ్యకపోగా కంచే చేను వేసినట్టుగా ముఖ్యమంత్రి మీరే దాన్ని ఆ కేసును మూసేస్తారు. ఇవాళ ఎన్డీడీపీ రిపోర్టు, ఎన్సీఆర్ఐ రిపోర్టు, ఈ రిపోర్టులన్నీ కూడా సిట్టు రావాలి. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది అంటున్నారు కదా, తప్పకుండా మేము కూడా దానికోసం వేచి చూస్తున్నాం. కాకపోతే ఇది తప్పు సార్. 80 ఏళ్ల వయసులో ఇన్ని చూశారు ఈ ప్రపంచంలో. ఈ వయసులో రాజకీయం కోసం నీ కొడుకు లాంటి కొడుకు వయసు ఉన్నటువంటి నీ మాట చాలాసార్లు నీ ఆత్మకథలు అట్లు ఇట్లు మీరు చెప్పుకుంటూ ఉంటారు. నా రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు గతంలోని అంటే ఒక స్నేహితుడు కొడుకు అంటే నీ కొడుకు వయసు ఉన్నాడు. అతన్ని భరించలేక, రాజకీయంగా అతన్ని తట్టుకోలేక, రాజకీయంగా నిలువరించలేక ఆఫ్టర్ ఆల్ 11 సీట్లని మాట్లాడతారు. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమే, అతను ఆఫ్టర్ ఆల్ మాజీ ముఖ్యమంత్రే కదా. అందులో మీ మంత్రి గారు ఒకటి చెప్తారు, అతను ముఖ్యమంత్రి కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా. ఎందుకు మీకు భయం? ఎందుకు ఇంత జుగుప్సాకర రాజకీయాలు? దేవుడి పేరుతో, మతం పేరుతో ఎందుకు ఇంత అపచారాలు, ఇంత అపవిత్రాలు? తెలిసి అపవిత్రం చేసింది మీరు. తెలిసి వెంకటేశ్వర స్వామి కొండ మీద అపచారం చేసింది మీరు. మీరే జంతు కొవ్వు అని చెప్పని పట్టుకుంటారు, 4 లారీల్ని వెనక్కి పంపిస్తారు. దాన్నే నెల తర్వాత జనం మర్చిపోయారు అనుకున్న తర్వాత వేరే డైరీ పేరు మీద మీరే తెచ్చి దాన్ని స్వీకరించి లడ్డూలు చేసి ప్రసాదం చేసి దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు పంచుతారు. ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు చెప్పండి, ఎవడు పాపాత్ముడు? తిరుపతిని అల్లరి చిల్లర చేసింది ఎవడు? ఇవాళ శ్యామలరావు గొప్పోడు, ఈరుడు, సూర్యుడు, ఆహా ఓహో అన్నారు, బాహుబలి అన్నారు, 100 చెప్పారు. ఈడా శ్యామలరావు ఎక్కడ? ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సింగాలు ఎక్కడున్నాడు? సింగాలు మీరేసారు 2017లో, మేము కూడా ఉంచుకున్నాం కదా, 22 దాకానో 21 దాకానో. మరి ఆ సింగాలేడి? ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? ఎందుకు తీసావు? మరి వీళ్ళందరూ గొప్పోళ్ళని చెప్తున్నావు కదా, ఏమయ్యారు వీళ్ళు? ఎందుకు తీస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు? శ్యామలరావుని 5 ఏళ్ళు ఉంచాలిగా, నువ్వే చెప్తున్నావుగా. అపచారాలన్నీ ఆపాడు, ప్రక్షాళన చేశాడు, సంప్రోక్షణ చేశాడు. ఇంకొకటే కాదు, 4 లారీలు పట్టుకుని అవి బాయి కొవ్వు కలిసిందని చెప్పని, ఏ కొవ్వు? జంతు కొవ్వు కలిసిందని వెనక్కి పంపించి శ్రీవారి ఆలయం మొత్తాన్ని, ఆలయ ప్రాంగణాన్ని, మాడవీధుల్ని, స్వామివారిని అందరినీ కూడా సంప్రోక్షణ చేశావు కదా. మరి 4 లారీలు మళ్ళీ వాడేశావు కదా. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు భక్తులు కూడా తినేశారు కదా. మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాలి అక్కర్లేదా? ఏదో మంత్రం చెప్పారుగా, నమో వెంకటేశాయ అని సాయంత్రం దీపారాధన చేసి మొత్తం తలస్నానం చేసి దీపారాధన చేసి చేసుకోమని చెప్పని ఎవరు? ఇప్పుడున్న చౌదరి గారు, వెంకయ్య చౌదరి గారు